ధనిక రాష్ట్రం తెలంగాణను బీఆర్ఎస్ హయాంలో 7 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా చేశారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణంలో సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై నిర్వహించిన 3 రోజుల జాతీయ సదస్సులో పాల్గొన్నారు మంత్రి. తెలంగాణ ప్రజలు కన్న కలలు గులాబీ పెద్దలు కల్లలుగానే మిగిల్చారన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అన్నతి కాలంలోనే 2 గ్యారంటీలు నెరవేర్చామని, మరో 2 అమల్లోకి రానున్నాయని, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగ భర్తీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ పునర్నిర్మాణం ఎలా చేయాలి అనే దానిపై 3 రోజుల సెమినారు ఇక్కడ ప్రిన్సిపాల్ గణేష్ గారు మిగతా మిత్ర బృందం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా మొదటి రోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని ఆనాడు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కలిసి ఉస్మానియా